అదే నిజమైతే మాత్రం ఖచ్చితంగా గోల్ ఉంటది బయట. విన్నింగ్ మాత్రం ఆయనకి ఇస్తే నాకు బాధగా ఉంది. వై బికాస్ నిజంగా జెన్యున్ గా గెలుచుకున్న కప్పు కాదు. ఆర్మీకి వచ్చిన కప్పు కానీ కళ్యాణ్కి వచ్చిన కప్పు కాదు. ఇది ఏదో తను సూపర్ ఆడియన్స్ అని చెప్పి ఓట్లేసి ఇచ్చిన కప్పు కాదు. ఇదే నిజం అంతే. మీరు ఎందుకు విన్నారు? మీ కప్పు ఎందుకు వచ్చింది? మీకు వచ్చిందా లేకపోతే ఆర్మీకి వచ్చిందా అంటే ఆర్మీకే వచ్చింది. ఎవరు అలా అనుకుంటే కామనర్కే రైతు బిడ్డకి ఇచ్చింది. దాంతో సెలబ్రిటీ రాలేదా? గూస్ బంప్స్ బ్రదర్. ఒకవేళ ఇమ్మాయిల్ గారు ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఏవి చూస్తే ఖచ్చితంగా మీరు ఫ్లిప్ అయ్యి మనోడికి ఓట్లు వేస్తారు. ఖచ్చితంగా నిజంగా గేమ్లు చూసేస్తున్నారా లేకపోతే సింపతి కోసం వేస్తున్నారా ఓట్లు? ఇప్పటికైనా మారండి భయ్యా. ఇంకో హాయ్ అండి. హాయ్. సో ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్? ఇక ఇంకో 3 రోజులు ఉంది కదా. బిగ్ బాస్ గేమ్ బానే ఉంది కానీ బయట జనాలే బాగలేరండి. ఓటింగ్ చాలా వరస్ట్ గా వేస్తున్నారు మనోళ్ళు. దేని చూసేస్తున్నారో ఎందుకు వేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. నిజంగా గేమ్లు చూసేస్తున్నారా లేకపోతే సింపతి కోసం వేస్తున్నారా ఓట్లు? ఇప్పటికైనా మారండి భయ్యా. ఇంకా 1 డే ఉంది. మేబీ నాకు తెలిసి రేపు ఎల్లుండి కల్లా క్లోజ్ చేస్తారేమో ఓటింగ్ అనేది. కొంచెం ఆలోచించి ఈ లాస్ట్ 2 డేస్ అయినా ఓటింగ్ అనేది ఎవరు కట్టుగాడారో వాళ్ళకే అండి. సింపతిలు లేకపోతే ఇండియన్లో మనకి ఆర్మీ గెలవాలి అంటే ఆర్మీని గెలిపించడం తప్పు కాదు. అది బయటకు వచ్చినా కూడా ఆయన మీద అభిమానం అలా ఉంచుకోండి అంతే తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నారు కదా బిగ్ బాస్ లో. మీరు అలా ఏమంటారు అబ్బా, ఒకసారి అలా వెళ్ళిపోయి ఓట్లు వేయడం కరెక్ట్ కాదు. ఇంకోటి లేదంటే సెకండ్ ప్లేస్ తనుజ అక్కన పెడుతున్నారు. ఎందుకు సీరియల్ అనా ఏంటో మీరు నాకు అర్థం కావట్లేదు. అలా వేయద్దు. గేమ్ ఎవరు ఆడుతున్నారు పర్ఫెక్ట్ గా స్టార్టింగ్ నుంచి వాళ్ళకి వేయండి ఓట్లు. అంతేగాని ఇలాగా సింపతీలు ఇట్లా చూపించుకుంటూ ఆర్మీ అని చెప్పో సీరియల్ అని చెప్పో ఇట్లా కాదబ్బా. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అందంగా ఉండాలి లేక మంచి కటౌట్ ఉండాలన్నమాట. లైక్ ఎందుకురా అంటే ఇమ్మాన్యుల్ గారు ఫస్ట్ నుంచి మంచిగా ఆడుతున్నారు అబ్బా. ఎవరు కళ్ళకి అనిపించట్లేదా? కొంతమంది నేను అడిగినప్పుడు రివ్యూస్ వాళ్ళు చెప్పే రీజన్స్ తన క్యాస్ట్ వల్ల ఓట్లు వేయట్లేదు అంటున్నారు. ఇంత గలీజ్ అనిపించింది తెలుసా? క్యాస్ట్ వల్ల ఓట్లు వేయకపోవడమే నాకు అర్థం కాదు. చెప్పండి. కలమ్మ తల్లి అంటే ఇండస్ట్రీ అంటేనే కులమతాలు లేకుండా ఉండే ఇండస్ట్రీ. ఇక్కడ మాత్రం ఉండదు అలాంటిది. అలాంటి దగ్గర మీరు ఎందుకు చూపిస్తున్నా నాకు అర్థం కావట్లేదు. అయితే మీరు ఎంతగానో అభిమానిస్తున్న ఇమ్మాన్యుల్ ఏవి రిలీజ్ అయింది నిన్న, అది చూసారా? గూస్ బంప్స్ బ్రదర్. ఒకవేళ ఇమ్మాయిల్ గారు ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఏవి చూస్తే ఖచ్చితంగా మీరు ఫ్లిప్ అయ్యి మనోడికి ఓట్లు వేస్తారు. ఖచ్చితంగా ఇమ్మాయిల్కి అలా ఉంది ఏవి. సీరియస్ చెప్తున్నా. తను లాస్ట్ ఒక డైలాగ్ వేసాడు, కప్పు ఏవి చూసి నాకు కప్పు రాకపోయినా పర్లేదు, నిజంగా మీ అందరి ప్రేమను నేను పొందానని చెప్పారు కదా. ఇది చాలు అన్నాడు కదా. నిజంగా ఇంకంతే కంటే నీళ్ళు వచ్చేసాయి అనమాట. తనే కాదు డిమోన్ పవన్ కూడా నిజం చెప్తున్నా. ఇప్పుడు మీరు ఇమ్మాన్యుల్ విషయంలో సెల్ఫిష్ గా ఉన్నాడు అది ఇదని చెప్పొచ్చేమో స్టార్టింగ్ నుంచి. డిమోన్ పవన్ అయితే ఒక సెల్ఫిష్ లేదు. ఒక ఇంట్లో వంట చేస్తాడు, అందరితో మాట్లాడతాడు, జోకులు వేస్తున్నాడు, గేమ్లు ఆడుతున్నాడు, గొడవ లేదు ఎవరితో. సేమ్ నామినేషన్ అంటూ ఏమీ లేవు. ఇంత కట్టుగా అన్ని ఉన్నాయి కదా. ఆయన కూడా ఆల్రౌండరే కదా. మరి ఆయనకి ఎందుకు ఓట్లు వేయట్లేదు మీరు? మిగతా వాళ్ళు ఏం కనిపిస్తుంది మీకు? ఎందుకు దీనికి ఓట్లు వేయట్లేదు మీరు? ఆలోచించండి ప్లీజ్. 2 డేస్ ఉంది. న్యాయానికి ఓట్లేయండి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇంకా అయితే డిమోన్ పవన్ ఏవి అండ్ తనుజ ఏవి 2 వేశారు కదా. వాళ్ళ తర్వాత ఇమ్మాన్యుల్ వేశారు. ఇతను ఏవి వాళ్ళ ఏవిని ఏమైనా డామినేట్ చేసిందా? వాళ్ళది ఇంకా రాలేదనుకుంటా కదా బ్రో. డిమోన్ అయితే రాలేదు. తనుజది ఈ రోజు నిన్న తనది వేశారు ఇమ్మాన్యుల్. అది ఇంకా ఏమీ లేదు. బట్ అందరూ ఏమంటున్నారు అంటే జవాన్ కాబట్టి మేము అతన్నే విన్ చేస్తాము ఖచ్చితంగా చెప్తున్నారు. ఇప్పుడు నేను అదే చెప్తున్నానండి. జవాన్ కాబట్టి వేస్తారు. రేపు రోజు డాక్టర్ వస్తే వేస్తారు, తర్వాత పోలీస్ వస్తే వేస్తారండి. కాదనట్లేదు. మంచిదే. మిమ్మల్ని అలా గెలిపించుకోవద్దని నేను అనట్లేదు. అప్పుడు ఏం చేయాలంటే బిగ్ బాస్ హౌస్ వాళ్ళని మీరు అడగాల్సిన విషయం ఏంటంటే 15 మందిని పోలీసు వాళ్ళని దింపండి, 15 మందిని ఆర్మీ వాళ్ళని దింపండి, ఆ 15 మందిని పలానోళ్ళని దింపండి. ఒకే ఇది వాళ్ళు పెట్టి వాళ్ళలో ఎవరు విన్ అవుతారో గెలిపించుకుంటే అప్పుడు నేను దాన్ని సపోర్ట్ చేస్తాను. అంతేగాని రకరకాల ఫీల్డ్ నుంచి వచ్చిన వాళ్ళని మీరు ఒక సింపతిను లేకపోతే ఇంకోటి అని చెప్పి గెలిపించుకుంటూ పోతే మిగతా వాళ్ళు ఇంకోసారి మీ సీజన్ వస్తారండి? బిగ్ బాస్ హౌస్ కి వస్తారా? చెప్పండి. ఆలోచించండి. ఆలోచించి తీసుకోండి. కప్పిస్తే సెలబ్రిటీ తర్వాత రారు అని అంటున్నారు. మీరేమంటారు? అలా అనుకుంటే కామనర్కే రైతు బిడ్డకి ఇచ్చింది. దాంతో సెలబ్రిటీ రాలేదా? సో అప్పుడైతే ఒకటే సెలబ్రిటీ కామనర్ గా వెళ్ళాడు. సరే ఎప్పుడైతే మోసపోయాం మళ్ళీ మోసపోం కదా అని చెప్పి సెలబ్రిటీ అంటున్నారు. అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు కామనర్ సెలబ్రిటీ అని నేను అడగట్లా. అట్లా ఓట్లు అనేది కూడా పడట్లా. నేనేమన్నానంటే సింపతిలు చేయొద్దు. అర్థమవుతుందా? ఆర్మీ అంటే మనం ఆయనకి నిజంగా అభినందిద్దాం.
ఇంకా అభిమానులు కూడా అవ్వండి బయటకు వచ్చిన తర్వాత. బట్ గేమ్ పరంగా గేమ్ చూడండి అని చెప్తున్నా. బిగ్ బాస్ హౌస్ అనేది ఏంటి మీకు తెలుసు, గేమ్ అనేదే కదా. మరి వాటిని వదిలేసి మీరు ఆర్మీ అనో లేకపోతే సీరియల్స్ కోసం అని చెప్పో ఇంకోటి అని చెప్పి వేద్దండి. నేను అది కోరుకుంటున్నా అంతే. బిగ్ బాస్ లానే చూడండి అని కోరుకుంటున్నాను. ఎస్, ఫైనల్ వచ్చేసింది. ఫైనల్ కి సండే రోజు ఫైనల్ ఉంది. లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ అప్పుడు జరిగిన రచ్చ ఏమైనా జరగబోతుందా ఇక్కడ? జరిగిద్దా? జరిగితేమో ఆర్మీకి పవన్ కళ్యాణ్ గారి వినరని చెప్పి డిక్లేర్ చేస్తారని చెప్పేసి అందరూ మాట్లాడుతున్నారు. మంచిగా ఆర్మీ పర్సన్స్ అందరూ కూడా మంచి ర్యాలీలు చేస్తారేమో. మంచిదే అండి, ర్యాలీలు చేయొద్దు అని నేను చెప్పట్లేదు. ఆ విన్నింగ్ మాత్రం ఆయనకి ఇస్తే నాకు బాధగా ఉంది. వై బికాస్ నిజంగా జెన్యున్ గా గెలుచుకున్న కప్పు కాదు, ఆర్మీకి వచ్చిన కప్పు. మీ అందరికీ తెలుసు ఇతను డిజర్వ్ కాదా అసలు ఫైనలిస్ట్ అవ్వడానికి? టాప్ 5 లో ఉండడానికి డిజర్వే కానీ కప్పు తీసుకునేదానికి డిజర్వ్ కాదు. ఆడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇమ్మాన్యుల్ డిజర్వ్, డిమోన్ పవన్ డిజర్వ్. అర్థమవుతుందా? ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఆడిన వాళ్ళు. అర్థమవుతుందా? తనుజ గారు మీకు అదే చెప్తున్నా, టాప్ 5 లో ఉండాల్సిన వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారు, నేను కాదనట్లేదు. కాకపోతే నేనేమన్నా విన్నింగ్ అవ్వాల్సిన పొజిషన్ వాళ్ళది కాదబ్బా. అర్థమవుతుందా? ఇప్పుడు నిజం చెప్పండి, మీరు అందరూ రేపు కళ్యాణ్ గారు బయటకు వచ్చినాక ప్రెస్ మీట్ జరిగితే మీరు ఒక క్వశ్చన్ అయింది ఆయనకి, మీరు ఎందుకు విన్ అయ్యారు, మీకు కప్ ఎందుకు వచ్చింది, మీకు వచ్చిందా లేకపోతే ఆర్మీకి వచ్చిందా అంటే ఆర్మీకే వచ్చింది. ఎవరినైనా అడగండి, ఆర్మీ పర్సన్ కాబట్టి గెలిపించుకుంటున్నాం అంటున్నారు. అది కరెక్టా? లేకపోతే కళ్యాణ్ గారు ఆడారు కాబట్టి గెలిచారు అనేది కరెక్టా? మీరు చెప్పండి, ఏది విన్నింగ్ మూమెంట్? ఎవరి గుర్తింపు వాళ్ళకు ఉంటది కదండి. గుర్తింపుల కోసం అయితే అందరూ నేను అదే చెప్తున్నాను తమ్ముడు, గుర్తింపులు ఉన్న పంపించండి. కామెడీకి వచ్చిందా అంటే దాని నా దగ్గర ఆన్సర్ ఉంది. మీ దగ్గర ఆన్సర్ ఉందా? కళ్యాణ్ కోసం ఇమ్రాన్ దగ్గర కమెడియన్ గా పోయాడు కానీ కామెడీ ఒక్కడే చేయలేదు. ఫైట్ చేశాడు, టఫ్ వార్ ఇచ్చాడు. అర్థమవుతుందా? ఫైటింగ్ ఉంది, బాండింగ్ ఉంది, అన్ని ఉన్నాయి. ఆర్మీ పర్సన్ ఫైటే చేస్తాడు కదా, మిగతా ఆర్మీ పర్సన్ ఫైటే చేస్తాడు. ఫైట్ చేస్తాడు అనుకో, కామెడీ ఎక్కడ చేస్తాడు? బాండింగ్ పరంగా అందరితో ఎక్కడ ఉన్నాడు, కామెడీ ఎక్కడ ఎన్ని చేస్తాడు? మరి ఆల్రౌండర్ ఉండాలి కదా బ్రదర్. మీకు కామెడీ కనబడలేదు ఎవరికి? నీకు అనిపిస్తే నువ్వు అభిమానం, అదే చెప్తున్నా. పిచ్చాభిమానం అంటారు దాన్నే. ఇప్పుడు మా పిచ్చాభిమానం మాది, మీ పిచ్చాభిమానం మీది. కాకపోతే మాది పిచ్చి అయితే కాదని నా క్లారిటీ ఉంది, పిచ్చ క్లారిటీ ఉంది. అర్థమవుతుంది? ఇప్పుడు అబ్బా 100 మంది ఒక సైడ్ వెళ్తున్నప్పుడు నేను కూడా వెళ్ళాలనుకుంటాను కదా. నెగిటివ్ గా ఎందుకు వెళ్ళాలనుకుంటాను, వాళ్ళందరికీ ఆపోజిట్ గా ఎందుకు వెళ్ళాలనుకుంటాను? అర్థమవుతుందా? అందులో రివ్యూ ఇచ్చేదాన్ని ఆపోజిట్ గా వెళ్ళాలనుకోను కదా, ఖచ్చితంగా నేనే బ్యాడ్ అవుతాను కదా. బట్ నేను అలా ఫైట్ చేస్తున్నానంటే జెన్యూనిటీ ఉందబ్బా. నేను ఫైట్ చేసేదాంట్లో జెన్యూనిటీ ఉంది. అది మీకు అనిపించట్లేదేమో. బాగా పెట్టి చూడండి కళ్ళు. ఒకసారి మీరెవరైతే ఫ్యాన్ అనుకున్న తనుజాను, మీరెవరైతే ఆ ఫ్యాన్ అనుకున్న ఆర్మీ కళ్యాణ్ ప్రొఫైల్స్ కాదు, మీరు ఎవరైతే వద్దనుకున్న వాళ్ళ ప్రొఫైల్స్ ఓపెన్ చేయండి, ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ ఎక్కడైనా. వాళ్ళ గురించి మాటలు వినండి, అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి ఏం ఆడినో పెట్టున్నారు వాళ్ళ ప్రొఫైల్స్ లో. అవి చూడండి, అప్పుడు మీకు చేంజ్ అవుతుంది ఒపీనియన్ అనేది. అవి మీరు చూడకుండా ఒకరినే మనం పోరాడుతున్నప్పుడు, ఒకరి గురించి అంటున్నప్పుడు, ఆ ఒక్కరి వీడియోలు చూస్తున్నప్పుడు వాళ్ళే తోపు అనిపిస్తారు మనకి. అవునా కదా? నిజాలు తెలియాలనుకుంటే ఆపోజిట్ పర్సన్స్ ప్రొఫైల్ కూడా ఓపెన్ చేసి చూడాలి. ఇంకా ఎంత ఫైట్ చేసినా వేస్ట్ అండి. అయిపోయింది, సీన్ అయిపోయింది. ఎంత ఫైట్ చేసినా వేస్టే. ఒక్కరితో ఇది సాధ్యం కాదు. నేను ఒక్కదాన్నే పిచ్చిదాన్ని అంతే. మీరు అందరు గొప్పోళ్ళు. ఎందుకురా అంటే మందుతో పాటు వెళ్ళిపోతున్న వాళ్ళందరూ గొప్పోళ్ళే. డార్లింగ్, నేను అదే చెప్తున్నాను, ఇష్టపడటం వేరు, జెన్యున్ గా చెప్పడం వేరు. పలానా వాళ్ళు ఆడారని. నేనే ఇమ్మాన్ ఫ్యాన్ ఏం కాదు. నా ఫేస్బుక్ చెక్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్ చెక్ చేసుకోండి, ఎక్కడైనా చెక్ చేసుకోండి. ఎవరికి ఎక్కడైనా సపోర్టింగ్ ఒక వీడియో ఉండదు, ఒక ఫోటో ఉండదు. అర్థమవుతుందా? బిగ్ బాస్ ముందర నాకు ఇమ్మాన్ గారు జస్ట్ కామెడియన్ గా ఒక తెలుసు అంతే తప్ప ఆయన అబ్బా ఈయన వినవాలనుకుని ఫస్ట్ నుంచి కూడా అనుకోవాలా. రివ్యూస్ కూడా మనోళ్ళు ఇక్కడ స్టార్ట్ చేయమంటే స్టార్ట్ చేశాను. అర్థమవుతుందా? నేను చూస్తున్నప్పుడు నాకు అనిపించిన గేమ్ ఆయనదే. యారే స్టిల్ ఎండింగ్ వచ్చినాక నేను ఆల్రెడీ ఆడినా కదా అని చెప్పి రెస్ట్ తీసుకున్న మూమెంట్ లేదు ఇమ్మాన్యుల్. అది మీకు తెలుస్తుంది ఎక్కడైనా. డెమోన్ పవన్ కూడా నిన్న దుమ్ము లేపాడబ్బా. నిన్నైతే చెప్తున్నా, ఎవరైతే పగలబడి నవ్విన వాళ్ళందరికి దుమ్ము లేపినాడు. 7 feet లో పెట్టినాడు తీసుకుని వెళ్ళి స్టెప్. అది గేమ్ అంటే. అర్థమవుతుందా? ఎక్కడ పడ్డాడో అక్కడే ఏమంటారు నిలబడ్డాడు అనమాట. సో అదనమాట గేమ్. వాళ్ళకేయాలండి ఓట్లు. ఏంటండి ఈ సింపతి ఓట్లు, ఈ సింపతి బిగ్ బాస్. ఇప్పుడు ఆర్మీకి ఇప్పుడు కళ్యాణ్ కప్పస్ ఓన్లీ ఆర్మీ వల్లే, టైటిల్ వల్లే. ఆబ్వియస్లీ కళ్యాణ్ గారికి ఇది మీరు ఎన్ని షార్ట్ వేసుకుంటే చేసుకోండి, ఎంత నెగిటివ్ చేసుకున్నా నో ఇష్యూ. కళ్యాణ్ గారికి కప్ వస్తుంది అంటే అది కళ్యాణ్ గేమ్ వల్ల రావట్లేదు, ఓన్లీ ఆర్మీకి వస్తుంది. ఇది నిజం. తనుజక్కది మాత్రం సీరియల్ కి వస్తుంది. సీరియల్ తనుజక్కకు వస్తుంది, ఒక ఆడపిల్లని వస్తుంది తప్ప తన గేమ్ ఏదో తను సూపర్ ఆడియన్స్ అని చెప్పి ఓట్లేసి ఇచ్చిన కప్పు కాదు. ఇదే నిజం అంతే.